Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. బిగ్ బాస్ కంటెస్టెంట్ డీమన్ పవన్ తండ్రి దుర్గాప్రసాద్ కాలం చేశారు. ఆయనకు సంబంధించిన అంతిమ యాత్ర తణుకులో జరుగుతుంది. డీమన్ పవన్ సొంతూరు తణుకు కావడంతో తణుకు చెందినటువంటి వారి స్వస్థలంలోనే ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. డీమన్ పవన్ మావయ్య ఉన్నారు, బొద్దాంగి శ్రీనివాస్, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి అసలు వాళ్ళ నాన్నగారి గురించి ఆయన మధ్యలో వదిలేసి వచ్చాడు, ఆ ఆరోగ్యం దీని గురించి. మరి మన డీమన్ పవన్ గారి యొక్క నాన్నగారు మరి అకాల మరణం చెందడం చాలా శోచనీయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే తెలుగు రాష్ట్ర ప్రజలనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు మరి తెచ్చుకున్న వ్యక్తి పవన్. మరి బిగ్ బాస్లో మరి చాలా చక్కగా ఆడాడు. కేవలం ఆయన వెనకడుగు వేయడానికి గల కారణం, ఓడిపోవడానికి కారణం వాళ్ళ నాన్నగారి యొక్క అనారోగ్యం. మరి క్యాన్సర్తో ఎంతో కాలం నుంచి బాధపడుతున్న తండ్రిని ఓ పక్కన రక్షించుకోవాలి, మరి అదేవిధంగా ఆయన బతికించుకోవాలని ఒక ఆలోచన నిరంతరం ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండడం. మరి దానివల్ల ఆయన యొక్క ఆటలో ఎక్కువ శాతం ఓ పక్కన ప్రేక్షకుల్ని రంజింపజేయడం, ఓ పక్కన తండ్రిని కాపాడుకోవడం ఒక దృఢ సంకల్పంతో పాపం ఎంతో కష్టపడి నలిగిపోయిన వ్యక్తి పవన్. మరి అతనే కనుక మరి వాళ్ళ నాన్నగారు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటారనుకున్నాం. దురదృష్టవశాత్తు భగవంతుడు మరి ఆయన తీసుకెళ్ళిపోవడం శోచనీయం. మరి పవన్కి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్రాల తరఫున హృదయపూర్వక సంతాపం. పవన్ని చాలామంది అభిమానించారు, చాలామంది ఓటింగ్ చేశారు, అతను పోటీలో ఉండాలనుకున్నారు. కానీ అతని కోరిక కూడా వాళ్ళ నాన్నగారు ఆనందంగా ఉండాలి, ఆయన్ని చూడాలని. సో అభిమానులందరూ కొంత బాధలో ఉన్నారు. వాళ్ళు కూడా మెసేజ్లు పెడుతున్నారు, బిగ్ టీవీ కింద కామెంట్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? మరి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పవన్ చాలా కష్టపడ్డాడు. మరి ఆయన తండ్రి తల్లిని మరి బతికించుకోవాలి, కుటుంబాన్ని రక్షించాలని ఒక దృఢ సంకల్పం ఇంతకాలం కూడా మరి తండ్రి రక్షించే పనిలో ఉన్నాడు. ఇక నుంచి మరి తెలుగు రాష్ట్రాలు, మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు మరి పవన్ మరి రాబోయే మరి టీవీ షోలో కానీ మరి ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కానీ మంచి ప్రఖ్యాతులు మరి పవన్ అభిమానులు చూడబోతున్నారని తెలియజేస్తున్నారు. ఎంతమంది సార్ మొత్తం డీమన్ పవన్ ఫ్యామిలీ? ఎట్లాగా అంతకుముందు గతంలో వాళ్ళ నాన్నగారు ఏం పని చేసేవారు? తణుకు నేటివా లేకపోతే ఎక్కడ ఉండే? తణుకు సొంత ఊరండి. మరి ఇక్కడే ఏదైనా పని మరి ఆయన సొంతంగా ఉన్న పనులు ఏమైనా ఉంటే చేసుకున్న పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. మరి మన పవన్కి ఒక బ్రదర్ కూడా ఉన్నారు, ఒక వదిన గారు, మరి తల్లిదండ్రులు, మరి మాలాంటి బంధువులు అందరం కూడా చాలామంది ఉన్నాం. అయినప్పటికీ ఆయన అతని కష్టార్జితంతో బతకాలి, ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్న వ్యక్తి. మరి ఇటువంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆదరించడం చాలా గొప్ప విషయం. రాబోయే కాలంలో మంచి పేరు తెచ్చుకుంటాడని ఆశిస్తున్నాను. అయితే మొత్తం మీద డీమన్ పవన్ కుటుంబం అంతా కూడా తీవ్ర విషాదంలో ఉంది. బంధువులంతా చేరుకుంటున్నారు. అతనికి సంబంధించి కొంత మానసిక స్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటూ మరి డీమన్ పవన్ త్వరలోనే ఈ బాధలోని బయటకు వచ్చి మరలా అతను కొంత భవిష్యత్తులో మరింత రాణించబోతున్నాడని కూడా ఆయన బంధువులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్ సాగర్, బిగ్ టీవీ, తణుకు నుండి.